అనుకుంటున్నారా? చూడండి, దేవుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో. బూడిదలో కూర్చుని తలను వంచుకుని, జమ్ము వలె చేసుకుని తలను వంచుకుని కూర్చుని ప్రాణాన్ని ఆయాసపరుచుకుని ఏడుస్తూ ఉంటుంటే ఈ ఉపవాసం చూసి దేవుడు చాలా ఇష్టపడి, అమ్మో నా బిడ్డ చాలా ఆయాసపరుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, బూడిదలో కూర్చున్నాడని దేవుడు ఇష్టపడి దిగొచ్చి, బాబు నీ ఉపవాసాన్ని నేను లక్ష్య పెట్టాను, నీ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పు, నీ వరాలని నేను ఇచ్చేస్తానని దేవుడు మెచ్చుకుంటాడట్టి ఉపవాసాన్ని అని అంటే అంటున్నాడు. లేదంట, దేవునికి అలాంటి ఉపవాసం ఏమాత్రం ఇష్టమో లేదంటే దేవుణ్ణి మీరు ఏదో సెంటిమెంట్తో కొట్టేద్దాం అనుకోవద్దు, సెంటిమెంట్తో దేవుణ్ణి పడేద్దాం అనుకోవద్దు. సెంటిమెంట్లు దేవుని దగ్గర వర్కౌట్ అయ్యే పరిస్థితే లేదు. అక్కడ దేవునికి ఏం కావాలంటే హానెస్టీ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సెంటిమెంట్స్ గాడ్స్ వాంట్ ఏ హానెస్ట్ హార్ట్. యథార్థ హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడు, యథార్థమైనటువంటి మనసును దేవుడు ప్రేమిస్తాడు. అలాగే మీరు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. మీకు ఇది దేవునికి నచ్చుకోండి ఎందుకుంటుంది, ఇంత మనం బాగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, ఇంతగా మనందరం పొరలాడి విజ్ఞాపన పెట్టి మొర్ర పెడుతుంటే దేవుడు వినకుండా ఉంటాడా, వెనకేం చేస్తాడా అనుకోవద్దు. మనకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఈ సెంటిమెంటల్ ఫాస్టింగ్స్. బయలు ప్రవక్తలు ఏలియా చెప్పాడు, మీ దేవునికి ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఒకవేళ ఆయనకి నిద్రలో ఉన్నాడేమో, ఆయన ధ్యానంలో ఉన్నాడేమో, మహానుభావుడు ప్రయాణంలో ఉన్నాడేమో, ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకొంచెం గట్టిగా అరవండి అన్నాడు. అతను చెప్పిందే ఆలస్యం. ఈ బయలు ప్రవక్తలందరూ బైలా 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 అని కొల్లంతా కత్తులతో కోసేసుకుంటున్నారంట. ఎందుకని? ఇట్ట చూసైనా ఆయనకి జాలి కలుగుద్దేమోనని. అమ్మో నా భక్తులు రక్తం ఓడుస్తున్నారు, నా కోసం అంతగా మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారని ఒకవేళ బయలు హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చేస్తాడేమోనని చెప్పి వాళ్ళు ప్లీజ్ చేయటం కోసం కత్తులతో చర్మాలని కూడా ఘాట్లు పెట్టేసుకున్నారు. ఏమి సమాధానం లేదు. ఈరోజు కూడా కత్తులతో తలల మీద బాదుకునే వాళ్ళు ఉన్నారు, చర్మాలు కోసుకుని నిప్పుల మీద నడిచే వాళ్ళు ఉన్నారు, టు ప్లీజ్ గాడ్, దేవుని సంతోషపెట్టాలని. ఇదా దేవుడు కోరుకున్న ఉపవాసము? కాదంట. మరి ఏంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఎప్పుడు ఆ ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడతాడు? ఎలాంటిదైతే దేవునికి ఇష్టమని చూస్తే 6వ వచనంలో చెప్పాడు ఆయన, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? ఈజ్ ఇట్ నాట్ దిస్ ఫాస్ట్ దట్ ఐ చూజ్? నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే నీ ఉపవాసం ఎలా ఉండాలి అంటే, నీ ఉపవాసము న్యాయముగా ఉండాలి. నీ ఉపవాసం న్యాయం జరిగించేవాడుగా ఉంటే నువ్వు ఉపవాసం చేసినట్టు అర్థం. దుర్మార్గులు కట్టిన కాడిని నీవు విరగొట్టాలంటే యూ షుడ్ స్టాండ్ ఫర్ జస్టిస్. You should do something that is acceptable, love and mercy and kindness. అంటే ఒక జాలితోనూ చూపించేటువంటి ఆ యొక్క కార్యములను నీవు చేసిన వాడివై ఉండాలి. ఆ కార్యములు చేస్తే అది దేవుని దృష్టిలో మంచి ఉపవాసం అంటది. హల్లెలూయా. కాడి మాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టం అంట ఇది. సో న్యాయము, ప్రేమతో కూడినటువంటి ఉపకార ధర్మమును పాటించి ఎవరైతే సమాజంలో దేవుని ప్రేమను చూపిస్తారో అలాంటి వారు ఉపవాసము దేవునికి చాలా ఇష్టం అంట. అంటే ఉపవాసం చేయొద్దని అంటలేదు ఇక్కడ, నేను పూర్తిగా మానేయమని అంటలా. కానీ ఇక్కడ ఇలా చేసి ఈ ఉపవాసం దేవునికి అనుకూలం అనుకోవద్దు. మీరు దేవునికి ఇష్టమైనవి చేసి అప్పుడు ఉపవాసం చేస్తే, నువ్వు మొరపెట్టగానే, నువ్వు పిలవగానే, ప్రభువా నువ్వు మొరపెట్టగానే ఇదిగో నేను ఇక్కడున్నాను వచ్చేస్తాడట ఆయన. హల్లెలూయా. అయ్యా అని మొరపెట్టగానే కుమారుడు ఆయన ఏం చేస్తాడు? సమాధానము ఇస్తాడు. 9వ వచనం చదవండి. ఇలా చేస్తే అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని
ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీకు వెలుగు, అంధకారము నీకు. ఎంత క్లియర్గా చెప్పాడు. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే. ఆమెన్. ఇవి మనం చేసినట్లయితే, ఈ ఇష్టమైనటువంటి పనులు మనం చేసినట్లయితే దేవునికి మనం చేసినప్పుడు ప్రార్థన ఆయన దృష్టిలో అది అంగీకరించబడుతుంది. అది యోహాను చెప్తున్నాడు. మనం ఆయన